రాజకీయాల్లోకి రాబోతున్నారు బొత్స వారసురాలు. స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు బొత్స అనుష. అయితే రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు బొత్స సత్యనారాయణ. స్థానిక ఎన్నికల్లో కుమార్తె అనుషను పోటీ చేయించబోతున్నట్లుగా ప్రకటించారు బొత్స. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కూడా వైసీపీ నేత బొత్స ప్రకటించారు. విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల చైర్మన్ బరిలో కూడా బొత్స అనుష పేరు ప్రముఖంగా వినబడుతుంది. ఎన్నికలు ఏ పద్ధతిలో జరిగినా పోటీ చేయిస్తానంటూ కూడా ఆయన వెల్లడించారు. డాక్టర్ చదివినటువంటి బొత్స సత్యనారాయణ కుమార్తె అనుష రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లుగా జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం గత కొంతకాలంగా సాగుతున్నా. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఆమె పర్యటించినటువంటి తీరు, స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నటువంటి తీరు గమనించిన తర్వాత బొత్స అనుష రాజకీయాల్లోకి రాబోతున్నారా అనేటువంటి బలమైన ప్రశ్న చాలా బలంగా వినబడింది. కానీ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బొత్స అనుష చేత పోటీ చేయించబోతున్నట్లుగా మాజీ మంత్రి, మండలిలో ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా భావించాలి చీపురుపల్లి నియోజకవర్గం. గతంలో ఆయన బొబ్బిలి ఎంపీగా పనిచేశారు. చీపురుపల్లి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కోనిజేటి రోసయ్య, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. అత్యంత కీలకమైనటువంటి రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి బొత్స కుటుంబం నుంచి అనుష రాజకీయ అరంగేట్రం చేయబోతున్నటువంటి దశను మనం చూస్తున్నాం. డాక్టర్ చదివినటువంటి అనుష రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కానీ సాధారణంగా ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను, ఎంపీ గాను అవకాశం కల్పించేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్ లీడర్షిప్ పెంపొందించేటువంటి దిశగానే బొత్స ఈ నిర్ణయం తీసుకున్నారా అనేటువంటి ప్రశ్న మొదలవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, సాధారణంగా ఎవరైనా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారంటే ఎమ్మెల్యేనో మరి ముఖ్యంగా ఎంపీ సీట్ ను ఆశించేటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. కానీ బొత్స సత్యనారాయణ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి లీడర్షిప్ ని చాలా బలంగా పెంచాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనుకోవాలా? బొత్స అనుష రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పటికే బొత్స కుటుంబం నుంచి బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ కూడా రాజకీయాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బొత్స కుమారుడు సందీప్ ను చీపురుపల్లి నుంచి పోటీ చేయిస్తారంటూ ఒక ప్రచారం జరిగింది. మరోపక్క బొత్స అనూషనే తన రాజకీయ వారసుగా బొత్స ప్రకటిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా మధ్య శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన బొత్స సత్యనారాయణ మేనల్లు. అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ తన వారసత్వాన్ని కొనసాగించడం, మరోపక్క గ్రాస్ రూట్ కింది స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి తన రాజకీయ వారసత్వాన్ని బలోపేతం చేసేందుకు బొత్స వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో ఏదైతే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినా, పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినా తన కుమార్తెను పోటీ చేయించడం ఖాయమంటూ బొత్స సత్యనారాయణ స్పష్టంగా ప్రకటించారు. తన రాజకీయ వారసురాలుగా ఆయన ఇప్పటికే ఒక ప్రకటన చేశాడు. మరోపక్క అటు చీపురుపల్లే కాదు, విజయనగరం జిల్లా అంతా కూడా బొత్స అనుష ఏదైతే తిరిగే అవకాశాలు ఉన్నాయి, తనకు స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వాలని కోరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ ప్రకటన చేశారు. ఆరగ్రేటం మొదలైంది. ఇప్పటికే చీపురుపల్లి, విజయనగరం ఆ ప్రాంతంలో బొత్స అనుష నిరంతరం ప్రజలతో మమేకమవుతుంది. ప్రజల్లో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నా డాక్టర్ గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. స్థానికంగా ఏదైతే బొత్స కుటుంబం మొదటి నుంచి గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు చేస్తూ వచ్చింది. బొత్స సత్యనారాయణ భార్య కూడా మున్సిపల్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం బొత్స మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఇక్కడ బొత్స కుటుంబం సుదీర్ఘకాలం రాజకీయాల నుండి రాజకీయ వారసత్వం కొనసాగింది. ఇటు విజయనగరం జిల్లా కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యంత బలమైన నేతగా బొత్స ముద్రపడ్డారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ కులాన్ని, మతము, ప్రాంతంతో సంబంధం లేకోకుండానే తనకంటూ ఒక రాజకీయ బిల్డ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఒకనొక సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డికి అత్యంత కనీస నేతగా గుర్తింపు పొందారు. తర్వాత జరిగిన రాజకీయ మార్పులు, తర్వాత జగన్ వెంట ఆయన రావడం, 2014లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆయన జగన్ వైపు మొగ్గు చూపడం, 2019లో గెలవడం, మంత్రి కావడం, తర్వాత 2024లో ఆయన ఓడిపోయినప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలో తన పట్టు నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. కానీ కిరణ్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ అధికారంలో లేనటువంటి సందర్భంలో
సో ఏ విధంగా ఒక పెద్ద ఛాలెంజ్ ను బొత్స స్వీకరిస్తున్నారు అనుకోవాలి వారసురాల్ని రాజకీయాలు కరంగేట్రం చేసి? రాజకీయాల్లో గెలుపు ఓటమి అత్యంత సహజం. రాజకీయాలు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినా, పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినా గెలిపే, ఓటమి. అయితే ఇక్కడ క్షేత్రస్థాయి, కింది స్థాయి నుంచి లీడర్షిప్ బిల్డ్ చేస్తే అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనే కోణంలోనే బొత్స సత్యనారాయణ ఆలోచన చేస్తున్నారనే సమాచారం మనకు వినిపిస్తుంది. ఎందుకంటే కింది స్థాయి జిల్లా పరిషత్ ఎన్నికలు అంటే కింది స్థాయి ఎన్నికలు. ఎందుకంటే చైర్మన్ గా పోటీ పడే అభ్యర్థి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు ఏదైతే గెలిచిన అభ్యర్థులు చైర్మన్ ఎన్నుకుంటారు. ప్రత్యక్ష పద్ధతిలో అంటే చైర్మన్ అటు టీడీపీ ఇటు వైసీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు చైర్మన్ గా బరిలోకి దిగుతారు. ఎవరు గెలిస్తే వారే చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు ఎటు జరిగినా తాము పోటీ చేయడం ఖాయమంటూ బొత్స ఇప్పటికే ప్రకటించారు. క్షేత్రస్థాయి రాజకీయాలు చేయడంలో బొత్స అత్యంత బలమైన నేత. తన వారసురాల్ని పోటీ చేయించడం వల్ల విజయనగరం జిల్లాలో ఒక బలమైన కుటుంబము, ఒక బలమైన నేతగా బొత్స ఉంటారు. బొత్స సత్యనారాయణ కుమార్తెకు ధీటుగా మరొకరిని టీడీపీ ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక ఎన్నికలు పటిష్టంగా ఎక్కడికెక్కడ కూటమి పైన వైసీపీ పోరాటం చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటూ ఇప్పటికే జగన్ ప్రకటించిన నేపథ్యం. అయితే చూడాలి విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స కుటుంబం మరోసారి తన హవా నిలబెట్టుకుంటుందా? విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ ప్రస్తుతం బొత్స కుటుంబం చేతిలో నుండి ఆ పీఠాన్ని మరోసారి నిలబెట్టుకుంటారా? సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. బొత్స భార్య ఎంపీగా పనిచేశారు. బొత్స సత్యనారాయణ పలుమార్లు మంత్రిగా పనిచేశారు. పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ లో పనిచేశారు. ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాంటి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష కూడా డాక్టర్ చదివారు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు, విజయనగరం జిల్లా యాక్టివ్ పనిచేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయించడం వల్ల క్షేత్రస్థాయిలో పరిచయాలని, క్షేత్రస్థాయిలో కింది స్థాయికి వెళ్లే అవకాశం బొత్స కుటుంబం ప్రయత్నాలు చేస్తుంది. అయితే చూడాలి ఎన్నికలు ఎలా జరుగుతాయి, బొత్స కుటుంబానికి విజయనగరం పీఠం అందుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సింది. మొత్తం మీద రాజకీయాల్లోకి రాబోతున్నారు బొత్స వారసురాలు. స్థానిక ఎన్నికల బరిలో దిగబోతున్నారు బొత్స అనుష. ప్రధానంగా రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు బొత్స సత్యనారాయణ. మరి ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో కుమార్తె బొత్స అనుషను పోటీ చేయించబోతున్నట్లుగా బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చూడాలి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది. ఎందుకంటే గతంలో ఆయన కీలకంగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్నటువంటి నేత. ఉత్తరాంధ్రలో వైసీపీకి బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నారు ఆ కుటుంబం. తాజాగా ఆ కుటుంబం నుంచి బొత్స అనుష రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అప్పల్ నరసయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బొత్స ఝాన్సీ ఎంపీగా పనిచేయడం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీనివాసరావు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే బొత్స ఫ్యామిలీ రాజకీయ పరంగా కుటుంబ విభేదాలు లేకుండా అంతా మేనేజ్ చేసేటువంటి దిశలో కూడా కనబడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తాజాగా ఆ కుటుంబం నుంచి బొత్స అనుష రాజకీయాల్లోకి రాబోతున్నారు. వైద్యురాలుగా ఉన్నటువంటి ఆమె రాజకీయాల్లో ప్రజాసేవ దిశగా అడుగులు వేయడం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే గ్రౌండ్ లెవెల్లో నుంచి రాజకీయాల్లో ఎదిగితే ఆ ఊపు చాలా కీలకంగా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బలంగా ఉంటుంది. సో ఆ వేళ్లు చాలా బలంగా ఉంటాయి అనేటువంటి ఆలోచన సత్యనారాయణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకే ఎమ్మెల్యే గాను ఎంపీ గాను అవకాశం కాకుండా జిల్లా పరిషత్ చైర్మన్ గా అంటే స్థానిక ఎన్నికల నుంచి పోటీ చేస్తే కీలకమైనటువంటి రాజకీయ నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావన బొత్స సత్యనారాయణలో ఉంది. ఈ మేరకు అనుషను విజయనగరం జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యేలాగా పార్టీ తరపున వ్యూహాత్మకమైనటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి మనం చూడాలి బొత్స అనుష రాజకీయ భవిష్యత్తు పైన ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయో.